ఎందుకు చలి ఇప్పుడే చలి పెరిగిపోతా ఉంది. నేను మళ్ళా కెమిస్ట్రీ అంటే రాదు. కెమిస్ట్రీ అంటే మళ్ళీ ఫిజిక్స్ చూడాల్సి వస్తుంది, దాని తర్వాత మళ్ళీ జీవశాస్త్రం చూడాల్సి వస్తుంది. ఎందుకు ఇవన్నీ మనకి ఏమి లేవు అసలు. ఇప్పుడే కసి మీద ఉన్నా, నువ్వు మళ్ళీ మసి ఊయద్దు, అర్థమైనా? శ్రీలీలలో అది కసి ఉంది, మరి మసి చేస్తున్నా గుర్తు చేసి మసి అని ఫైట్స్ ఎట్లున్నాయి? ఫైట్స్ రామ్ లక్ష్మణ్ గారి ఫైట్ నాకు ఫస్ట్ టైం నచ్చింది. ఫైట్ బాగుంది, ఫైట్లో క్లారిటీ ఉంటుంది. సెకండ్ హాఫ్లో షాస్ గారిని కొట్టాలి అని చెప్పేసి నైస్ అది. అప్పుడు నాకు అప్పటివరకు నచ్చలేదు నాకు రామ్ లక్ష్మణ్ గారు. ఏదైతే గుంటూరు కారంలో సెకండ్ హాఫ్లో దాస్ని కొట్టేది ఉంటుందా, వన్ అండ్ ఓన్లీ బాక్స్ ఆఫీస్ కారం గుంటూరు కారం. కుర్చీ మడత పెట్టాలా? కుర్చీ మడత పెట్టి ఒక నిమిషం. అరే మడత పెట్టే కుర్చీ లేదు కదా, ఎవరు పెట్టింది? ప్రాపర్టీ మేనేజర్ ఎవరు, ప్రొడక్షన్ ఎవరు, మడత పెట్టే కుర్చీ కాదని తెలియదా? సో ఈ విధంగా ఆడ ఐమాక్స్లో కూడా మడత పెట్టే కుర్చీ లేదు, ఈడ కూడా మడత పెట్టే కుర్చీ లేదు. కాబట్టి సినిమా సూపర్ డూపర్ హిట్ అని అంటున్నారు. మడత పెట్టి నాకు కుర్చీ మంచి పెట్టాడా స్వామి? మడత పెట్టలేకపోయినాడు శ్రీలీల ముందర ఆ డ్యాన్స్ కానీ అంటాడు. ఇదేంటి రా స్వామి, ఇది డ్యాన్సా లేకపోతే ఇది ఇంతకు దానికి ఎంత ఉన్నాయా లేదా అని అంటారు. సో జెన్యూన్గా ఒప్పుకున్నాడు సినిమా, మ్యాక్సిమం ఒప్పుకోరు కదా, ఆయన జెన్యూన్గా ఒప్పుకోవడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, గుంటూరు కారం ఈజ్ గుడ్. ఇంకా కుర్చీ మడత పెట్టే టైం వచ్చింది, ఓకేనా? నేను కుర్చీ మడత పెడుతున్నా. ఇంకా ఏంది ఇది? ఒక నిమిషం. సారీ, ఇది మడత పెట్టే కుర్చీ కాదు. ఐఎమ్ సారీ, ఇంతగా నేను అద్దాలు పెట్టుకున్నా, నాకు అనపడలేదు, ఓకేనా? మడత పెట్టేసింది ఆడ ఐమాక్స్లో, పోయి చూసుకో, అర్థమైందా? మడత పెట్టేసినారు, వాళ్ళు కూడా మడత పెట్టేసినారు, ఐమాక్స్లో కూడా మడత పెట్టేసినారు కుర్చీలని. సినిమా అట్లా ఉంది. సో నైస్ అండి. కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు, కొద్దిగా నెగిటివిటీ ఉంది కాబట్టి చెప్తాను. బీజిఎం బాగా ఇచ్చారు, మ్యూజిక్ గురిగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురిగా బాగుంది, ఓకేనా? మహేష్ బాబు ఇంతకుముందు చేసిన సినిమాల కంటే ఈ సినిమాల పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది? డ్యాన్స్ మీరు బిఫోర్ సినిమాస్లో ఈ డ్యాన్స్ చూసిండారు, చింపి పడేసినారు డ్యాన్స్. త్రివిక్రమ్ చేసిన సినిమాలు ఇంతకుముందు కంటే దీంట్లో ఏం అంటే మీరు ఏం నచ్చింది? కామెడీ టైం అతడు అంటే దాని లెవెల్ వేరు, ఓకేనా? అతడు గురించి నేను మళ్ళీ దాని లెవెల్ వేరు, కానీ కలేజా కంటే ది బెస్ట్ ఇచ్చినాడు, ఓకేనా? దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడు కడుపు మంటతో ఒక్కొక్క మాటలు చెప్తూ ఉంటారు, మేము కూడా కాంట్రవర్సీకి పోదలుచుకోలేం, ఓకేనా? ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎట్లా అంటే చూస్తూ ఉంటారు, దాని టైం వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు, ఓకేనా? ఊరికనే కాంట్రవర్సీకి పోకూడదు. మా ఫ్యాన్సే నా తల్లి నా తండ్రి అన్నాడు కాబట్టి మేము కూడా రెస్పాన్సిబుల్గా ఫీల్ కావాలి, కాబట్టి ఆ విధంగా ఉన్నాం, ఓకేనా? సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఐ విల్ గివ్ 4.5. సినిమాలో హైలైట్ అంటే ఏం చెప్తాను? హైలైట్స్ అంటే కామెడీ టైమింగ్ బ్రదర్, కామెడీ టైమింగే, ఓకేనా? కామెడీ టైమింగ్ అండ్ ఫైట్స్ కూడా ఉంటాయి, ఓకేనా? ఇప్పుడు పాలిటిక్స్లో రిలేషన్స్ ఇమిడి ఉంటే ఏ విధంగా ఉంటుంది సినిమా అనేది ఈ గుంటూరు కారం. చిన్న పెద్ద అందరు చూడొచ్చు, కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేయాల్సిన సినిమా.